నమస్తే మిత్రులారా, ఎలా ఉండరు మీరందరూ? ఈ సమ్మర్లో హాట్ ఎండ చాలా ఉంది ఈసారి. సో దీనివల్ల మేము టాప్ ఫ్లోర్లో ఉంటాము. సో ఆ పైన డాబా మీద ఎండ వల్ల కింద రూమ్ చాలా వేడిగా ఉంటుంది. డాబా పైన ఒక షేడ్ ఉంది, ఇంకో సైడ్ ఖాళీగా ఓపెన్ ఉంది. షేడ్ కింద ఉన్న రూమ్ చల్లగా ఉంది, ఓపెన్గా ఉన్న ఈ ప్లేస్ కింద రూమ్ చాలా వేడిగా ఉంది. ఇప్పుడు దీంట్లో ఒక షేడ్ నెట్ వేసి ఈ రూమ్ టెంపరేచర్, దీని కింద ఉన్న రూమ్ టెంపరేచర్ని తక్కువ చేసే ప్రయత్నం చేద్దాం. మొదట ఆ ప్లేస్ కొలతలు, అదే డైమెన్షన్స్ తీసుకున్నాను. తర్వాత ఇంట్లో ఉన్న పాత గోవా కట్టెలు 2 తీసుకున్నాను. తర్వాత షేడ్ నెట్ షాపింగ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ షేడ్ నెట్ వేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఏరియాలో గోవా కట్టెల్ని బైండింగ్ వైర్తో చుట్టి గట్టిగా కట్టేశాను. తర్వాత పాత పెయింటింగ్ డబ్బాలు తీసుకొని దాంట్లో మట్టి పోసి కట్టెలు పెట్టి ఆ గోవా కట్టెకు, పెద్ద పొడుగాటి గోవా కట్టెకు సపోర్ట్గా చేశాను. ఇలా బిగిస్తున్నాను. షేడ్ నెట్ని పరిచేసి స్ప్రెడ్ చేశాను. తర్వాత దబ్బడము అండ్ సుతిల్ తాడు తీసుకొని గోవా కట్టకి కుట్టేశాను, టైట్గా కుట్టేశాను. ఇలా 2 సైడ్స్, ఇంకో సైడ్ కూడా గోవా కట్టకి సుతిల్ తాడుతో కుట్టేయడం వల్ల టైట్గా మన షేడ్ నెట్ రెడీ అయిపోయింది. గ్రీన్ షెడ్ జుగాడ్ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిపోయింది. హోప్ఫుల్లీ ఇది కింది రూమ్ టెంపరేచర్ తక్కువ చేస్తుందేమో, చూద్దాం. పైన గ్రీన్ షేడ్ నెట్ వేసాం కదా, దాని కింద రూమ్ ఇది. రోజు కంటే టెంపరేచర్ తక్కువ ఉంది అండ్ చల్లగా కూడా ఉంది. సో మనం చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. చియర్స్.